నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా సామర్లకోటలో నూతనంగా ఆధునీకరించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. పనిచేసే కార్యాలయాలు ఆహ్లాదకరంగా ఉంటే ఉత్సాహంగా పనిచేయవచ్చునన్న ఎస్పీ. రోటరీ బ్లడ్ బ్యాంక్ క్యాంపులకు రక్తం అందించేందుకు ముందుకు వస్తున్న యువత అభినందనీయులు. ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందించి ప్రాణదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న జిల్లా జడ్జి పి కమలాదేవి. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రజా సంక్షేమం కోసం తొలి 5 సంతకాలు చేసి చంద్రబాబు తన చిత్తశుద్ధిని చాటుకున్నారన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఓటు బ్యాంక్ రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజల జీవితాల్లో వెలుగు నింపే దిశగా 5 సంవత్సరాల పాలన సాగుతుంది అనడానికి నిదర్శనం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ముందుగా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సిపై పెట్టి 16,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టడం జరిగిందని, రెండవ సంతకం ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే విధంగా పెట్టడం జరిగింది. మూడో సందర్భంగా సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలు వృద్ధులకు, వితంతువులకు, 6,000 రూపాయలు దివ్యాంగులకు, 15,000 రూపాయలు మంచానికి పరిమితమైన వారికి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుని సంతకం పెట్టడం జరిగింది. నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్, పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టేందుకు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు పెట్టడం జరిగింది. 5వ సంతకం వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ పథకంపై పెట్టడం జరిగింది. ఇదే విధంగా 5 సంవత్సరాలు మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని పథకాలను అమలు చేయడమే కాకుండా రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో మంచి అనుభవం కలిగిన వ్యక్తులతో పాటు యువతకు అవకాశం కల్పించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే మంత్రివర్గాన్ని కూర్పు చేయడం జరిగిందని అన్నారు. తనకు మంత్రి పదవి కన్నా తన నియోజకవర్గానికి ఆయన ఇచ్చిన 4 హామీలు విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల్లో జరిగిన అవినీతిని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల కలయికతో కమిటీని వేసి నిజ నిర్ధారణ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా చేస్తానని నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండబాబు, పాటంశెట్టి రవి, అన్నవరం రాము, గల్లా రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు వెళ్తే పూల వర్షం కురిపించారు. అప్పుడే ఒక నూతన కళ వచ్చింది. ఆల్రెడీ ఇవాళ 100 మిషన్లు పనిచేస్తున్నాయి. అక్కడ అమరావతి రాజధాని నిర్మాణానికి స్టార్ట్ అయిపోయింది. అప్పుడే ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆరోపణతో ఎదుర్కొని 53 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందో ఆ సబ్జెక్టు యువతకి ఎంతమంది యువత నైపుణ్యత పొంది ఉన్నారో అన్నదాన్ని గణాంకాలు తీయడం, వాళ్ళకి అవకాశాలు కల్పించడం. 5వది వృత్తి విద్యా నైపుణ్య కోర్సులు కూడా కంటిన్యూ చేయడం. వివిధ రకాలైనటువంటి నైపుణ్యత కలిగే విధానంలో వాళ్ళ బ్రతుకులు వాళ్ళ బ్రతకడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితుల్లో యువతను తయారు చేయాలనేటటువంటి ఆలోచనతో ఈ వృత్తి విద్యా నైపుణ్యత దానికి కూడా 5వ సంతకం పెట్టడం జరిగింది. అరే నేను దెబ్బతిన్నాను, ఈ 53 అనవసరంగా నా మీద అభియోగం మోపారు, నన్ను 53 రోజులు ఇబ్బంది పెట్టారు, దీని జోలు మనకెందుకు అనుకుంటాడు ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి రిలేటెడ్ అయితే. దానివల్ల ఎంత అవసరం ఉందో ఈ సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించాలి అంటే ప్రతి ఒక్క యువకుడిని కూడా నైపుణ్యతలో పెంపొందించాలి, నైపుణ్యవంతుడిగా తయారు చేయాలనేటటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో దీన్ని 5వ సంతకంగా పెట్టడం జరిగింది. తొలి రోజులో చేసినటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు మిగిలినవి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అంచెలుగా ఉన్నన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ శాఖల పంపిణీ అవుతుంది. వాళ్ళు కూడా పరిపాలన పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. ఇక్కడ అప్పుడే ప్రభుత్వంలో ప్రక్షాళన మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు. కక్ష సాధింపు కాదు. నేను ఐఏఎస్లో, ఐపీఎస్లో అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు, మీలో మార్పు రావాలనేటటువంటి దాన్ని సూచన ప్రాయంగా చెప్పడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు విలువలకు తిలోదకాలు ఇచ్చి వ్యవహరించారు. నేను ఎప్పుడూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ రకమైన విధానం చూడలేదు.
చాలా బాధాతత్వ హృదయంతో మాట్లాడుతున్నానది. మీలో మార్పు తెచ్చుకుంటే మంచిది. విజ్ఞానులు మీరు మార్పు తెచ్చుకోకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా నిర్విధంగా చెప్పడం జరిగింది. అంటే పాలన మీద తనమైనటువంటి స్టైల్లో పట్టు సాధించడం కోసం కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. అది సిగ్నిఫికేషన్. ఇది తెలుగుదేశం పార్టీ ఇవాళ ఒక నూతన వరవడితోటి సర్వనాశనం అయిపోయినటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా ప్రక్షాళన చేసుకుంటూ రాబోయే 5 సంవత్సరాల్లో గాడిలో పెట్టడానికి త్రికరణ శుద్ధిగా కట్టుబడి పనిచేస్తుంది అనేటటువంటి ముందు విశ్వాసాన్ని జనానికి ఇవ్వాలి. ఆ కార్యక్రమంలో భాగంగానే నిన్న తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఆ విశ్వాసంతో నమ్మకంతో జనాన్ని సమీకరించుకుని వాళ్ళ సహకారంతో పాలన ముందుకు సాగించగలిగినప్పుడే అభివృద్ధి అన్నది ఉంటుంది. ప్రధానంగా అభివృద్ధి జరగాలి అనుకుంటే ప్రశాంతత ఉండాలి. అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. నాయకులుగా మనం లా అండ్ ఆర్డర్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రేరేపణ చేయడం కాదు. అందుకని ప్రధానంగా మా కార్యకర్తలు కూడా నేను ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నా. ఎన్నికలు ముగిశాయి, ఒక ప్రశాంతమైనటువంటి పాలన ప్రారంభమైంది. మన అభివృద్ధి వైపు ప్రజా అవసరాల వైపు ఆలోచన చేసుకుంటూ అన్ని నిత్యం పనిచేయడం కార్యకర్తలుగా నాయకులుగా మీ బాధ్యత. దానికి అన్ని వేళలా నేను సంసిద్ధంగా ఉంటాను మీకు చేయూతనివ్వడానికి. కక్ష సాధింపు అన్నదండి మర్చిపోండి, మనకు దాంతో పని లేదు. అభివృద్ధి జయంగా సంక్షేమమే జయంగా మనం ముందుకెళ్దాం అని చెప్పి మా కార్యకర్తలందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన అనంతరం చేసిన తొలి 5 సంతకాలతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు, రైతులకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, నిరుపేదలకు భద్రతా భరోసా కల్పించారని, రానున్న 5 ఏళ్లు స్వర్ణయుగం ఖాయమని కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పెన్షన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్ ఫైల్పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకాలు చేసిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ వలసపాకల గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి నివాసంలో పార్టీ శ్రేణులు నియోజకవర్గంలోని 5 అంశాలకు సంబంధించి లబ్ధి పొందబోయే లబ్ధిదారులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్, రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసి రాష్ట్రంలోని అన్ని వర్గాలకు భద్రత భరోసా కల్పించారని అన్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు దాదాపు 16,347 టీచర్ పోస్టుల భర్తీకై డిఎస్సిని నిర్వహించే ఫైల్పై రాష్ట్ర ముఖ్యమంత్రి తొలి సంతకం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు శ్రీకారం చుట్టారని అన్నారు. డిఎస్సి నిర్వహిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని అన్నారు. ప్రజల ఆస్తులకు అభద్రతను కల్పించే విధంగా గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి 2వ సంతకాన్ని చేశారని అన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని రైతులు, ప్రజలకు వారి ఆస్తులపై పూర్తి భద్రత భరోసా కల్పించడం జరిగిందన్నారు. సామాజిక భద్రతా పథకం క్రింద వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ప్రతి నెల ఇచ్చే పెన్షన్ ను కూడా 3,000 నుండి 4,000కు పెంచే ఫైల్ పై ముఖ్యమంత్రి 3వ సంతకం చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసం నుండే ఈ పెంపును వర్తింపచేస్తూ ఏప్రిల్, మే, జూన్ మాసాలకు చెందిన 3,000 రూపాయలను కలుపుకొని జూలై మాసంలో మొత్తం 7,000 రూపాయలు వృద్ధాప్యపు పెన్షన్ ను అందజేయనున్నట్లు వారు తెలిపారు. వికలాంగులకైతే ప్రస్తుతం ఇచ్చే 3,000ను 6,000కు పెంచడం జరిగిందన్నారు. జూలై 1 నుండి ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నిరుపేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ ముఖ్యమంత్రి 4వ సంతకం చేయడం జరిగిందన్నారు. ఉదయం టిఫిన్ 5 రూపాయలకు, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకు మరియు రాత్రి భోజనం 5 రూపాయలకు అందజేయడం జరుగుతుందన్నారు. తమిళనాడు రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు పరిచిన అమ్మ క్యాంటీన్లను నూతనంగా వచ్చిన ప్రభుత్వం కొనసాగిస్తుంటే మన రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం మూసివేసిందని విమర్శించారు. అదే విధంగా నిరుద్యోగ యువత అభిరుచికి అనుగుణంగా వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో స్కిల్ సెన్సస్ పథకాన్ని అమలుపరిచే ఫైల్ పై ముఖ్యమంత్రి 5వ సంతకం చేసి నిరుద్యోగ యువత భవిష్యత్తుకు భద్రత భరోసా కల్పించారని ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలు తమ పార్టీపై మంచి భరోసాతో పెద్ద
ఎత్తున ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించారని అన్నారు. ప్రజలు తమ ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడం జరుగుతుందన్నారు. గత ముఖ్యమంత్రి పెన్షన్ ను 2000 నుండి 3000కు పెంచుతామని, పెంచిన 1000 రూపాయల సొమ్మును విడతల వారీగా 5 ఏళ్లలో పెంచగా తమ ప్రభుత్వం కేవలం ఒకేసారి 1000 రూపాయలు పెంచడమే కాకుండా ఏప్రిల్ నుండి అమల్లోకి తేవడం జరిగిందన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని అన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ మేము పెన్షన్ పెంచుతాము, మీకు అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి వస్తే అన్నీ కూడా మేము చేస్తామని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళని కూడా మేము అడిగాం. ఆ విధంగానే మహిళలు జోదరులు అందరూ కూడా ఒక్కరు కూడా వెనక్కి తిరగకుండా గ్లాస్ కోటేసి నెగ్గించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. ప్రభుత్వం అందరికీ కూడా మంచి చేస్తుందని అందరూ కూడా ఓటేసి నెగ్గించడంలో అందరూ కూడా అదృష్టవంతులు. ఈవేళ అనుకున్న అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ప్రజల నమ్మకానికి వన్ని చేయకోకుండా అందరూ కూడా సంతోషంగా ఉండాలనేసి మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ కానీ వాళ్ళ కష్టం అంతా కూడా ఈ పెన్షన్లు ఇవ్వటంలో కానీ ఈ పంచాయతీలో కూర్చుని ఏవైతే మనం 2014 నుంచి 19 వరకు మనం చేసుకున్నామో అవన్నీ కూడా మనం స్వాధీనం చేసుకుని ప్రజలకు మంచి పని చేస్తారని మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ కానీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇక్కడ ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవడంలో కూడా అత్యధిక మెజార్టీలతోటి ఈ రాజకీయ వ్యవస్థలో ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఎన్నికలు జరిగినప్పుడు ఇంత మెజార్టీలు వన్ సైడ్ ఎలక్షను మొట్టమొదటిసారిగా మా టైంలో మేము చూసాం. ఈ 5 సంవత్సరాలు చిన్న చిన్న తప్పులు చేసిన తప్పులు జరుగుతున్నాయని హెచ్చరిస్తూ మంచిని మంచిగా చూపిస్తూ మా ప్రభుత్వానికి గతంలో ఏ విధంగా ఆ ప్రభుత్వానికి చేయూతనిచ్చారో 647 టీచర్ పోస్టులకి యువతకి అర్హత కల్పించే విధి విధానాలు మొట్టమొదటిసారిగా చెప్పిన దాని ప్రకారంగా కలగజేయటం జరిగిందని చెప్పి సభాముఖమే అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది ప్రతి మానవుడిని కూడా అంటే భూమి ఉన్న రైతు అందరికీ కూడా మనస్తాపం చెందడం జరిగింది. దీని విషయం పాస్బుక్ల మీద ముఖ్యమంత్రి గారు జగన్ గారి ఫోటో, సరివేరాళ్ళు సరిహద్దు రాళ్లపై జగన్ గారు ఫోటోలు పెట్టి కార్యక్రమం చేయటం మీకు అందరికీ కూడా తెలిసిందే. ఒక పక్క సచివాలయాలు, ఒక పక్క కలెక్టరేట్లు, ఒక పక్క గవర్నమెంట్ బంగళాలు అన్నీ కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినవాడు. ఈ పాస్బుక్ల మీద ఫోటోలు పెట్టుకుని ఆయన ఫోటోలు పెట్టుకుని ఇది ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టి మన భూములు కూడా ఏదో రోజున ప్రభుత్వానికి తాకట్టు పెట్టి మనకు హక్కు లేకుండా చేసే విధి విధానాన్ని అమలు చేస్తున్నాడు అనే భయాందోళనలతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రధానికానికి విముక్తి కలిగించాడు. ఏనాడైతే మేము ఇక్కడ చెప్పామో 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని, ఆ పెన్షన్ ఇచ్చిన కానించి ప్రతిరోజు ఆ రోజే 4000 రూపాయలు శాంక్షన్గా భావించాలి మీరు. అప్పటి నుంచి ఆ 3000 అతను ఇస్తున్నాడు కాబట్టి 1000 ఈ 3 నెలలకి ఈ 3000, ఈ పెంచిన 4000 జూలై నెలకి, 7000 జూలై నెలకి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో అక్కడ ఉన్న అధికారుల సమక్షంలో ఒక భారీ ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంతో పాల్గొవాలని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది. మీ ద్వారాగా కూడా మీడియాకి తెలియపరుస్తున్నాం. 4 అన్నా క్యాంటీన్లు మీకు అందరికీ కూడా తెలుసు. 5 రూపాయలకి అన్నం పెట్టే విధి విధానాలు మరి అప్పుల్లో పెట్టాం. పక్కా భవనాలు కూడా నిర్మించడం కూడా జరిగింది. కాకినాడ తదుపరి మాకు 2 అన్నా క్యాంటీన్లు కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఒకటి రమణీపేట, 2 సర్పవరం. దానికి కూడా అప్పుల్లో ఫండ్స్ రావడం జరిగింది. ఆ ఫండ్స్కి మేము రమణీపేటలోని సర్పవరంలో కూడా బేస్మెంట్లు వేసాం. అన్ని విధాలుగా నైపుణ్యం పెంచాలి, యువతకు నిరుద్యోగ వృత్తిని ఇస్తూ మరి వచ్చే వరకు కూడా మరి డబ్బులు ఇచ్చే విధి విధానాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రతి వారికి ఉపయోగపడుతుందని దాన్ని కూడా ఈ 5 సంతకాలు పెట్టడం జరిగింది. ఈ 5 సంతకాలు కూడా ఇవాళ రేపుల్లో కూడా మరి అందరూ కూర్చొని మాట్లాడుకొని ఇంప్లిమెంట్ చేసేది ఎప్పుడెప్పుడు చేస్తారనేది చెప్పి మీడియా సమక్షంలో
మీ అందరికీ కూడా చెప్పి కార్యక్రమాలన్నీ కూడా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో రక్తం అందించి ప్రాణదానం చేసే దిశగా రోటరీ బ్లడ్ బ్యాంక్ క్యాంపులకు రక్తం అందించేందుకు ముందుకు వస్తున్న యువత అభినందనీయులని జిల్లా జడ్జి పి కమలాదేవి అన్నారు. కాకినాడ సినిమా రోడ్ కల్పనా సెంటర్ వద్ద గల సూర్యకళా మందిరంలో కాకినాడలో గల అన్ని రోటరీ క్లబ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు నరహరిశెట్టి రవికృష్ణ మరియు మైలపల్లి విద్యాసాగర్ అధ్యక్షత వహించగా డిస్టిక్ జడ్జిలు పి కమలకుమారి, ఎం హరినారాయణ, నిఖిత, ఆర్ వరోరా, స్పెషల్ జడ్జ్ కె శ్రీదేవి విశిష్ట అతిథులుగాను రోటరీ క్లబ్ ఫాస్ట్ గవర్నర్లు లక్కరాజు సత్యనారాయణ, డాక్టర్ ఎస్విఎస్ రావు గౌరవ అతిథులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పి కమలాదేవి మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సకాలంలో రక్తం అందించేందుకు కాకినాడలోని అన్ని రోటరీ క్లబ్లు ముందుకు వచ్చి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు నరహరిశెట్టి రవికృష్ణ మాట్లాడుతూ వేసవి కారణంగా బ్లడ్ క్యాంపులు లేక బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడింది. దానిని అధిగమించేందుకు కాకినాడలోని అన్ని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు. అనంతరం బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ రోటరీ, రెడ్ క్రాస్ వంటి బ్లడ్ బ్యాంకులలో మాత్రమే స్వచ్ఛమైన రక్తం దొరుకుతుందన్నారు. అనంతరం అతిథులు రక్తదాన శిబిరం ప్రారంభించగా రోటరీ బ్లడ్ బ్యాంక్ సెక్రటరీ చార్మినార్ వర్మ, కేబుల్ ఆపరేటర్ వెంకట్రావు తన జన్మదినం సందర్భంగా పలువురు రోటరీ క్లబ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛంద రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ సర్టిఫికేట్లు అందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్స్ ప్రెసిడెంట్, సెక్రటరీలు గోపు కాశీ విశ్వనాథ్, నరహరిశెట్టి రవికృష్ణ, మైలపల్లి విద్యాసాగర్, దొడ్డి వీరేంద్ర, డాక్టర్ అవినాష్, అజయ్, సెక్రటరీలు బాబీ, వెంకట్, చందు, నాయక్, కృష్ణ, శేఖర్, పెద్ద సంఖ్యలో రోటరీ క్లబ్ సభ్యులు, స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడలో గల రోటరీ క్లబ్ అన్ని సంయుక్తంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇది ఏర్పాటు జరిగింది. కాకినాడలో అన్ని బ్లడ్ బ్యాంకుల్లోనూ కూడా రక్తదాన కొరత చాలా ఉంది. సమ్మర్ కారణంగా, వేరే ఇతర వ్యాధులు ప్రబలడం వల్ల కారణంగా లేదని చెప్పడం బాధ కలుగుతుంది. ఆ ఉద్దేశం రక్తం వచ్చిన వాళ్ళకి లేదని చెప్పడం బాధ కలిగి ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. కావున నేను ఈ పాత్రికేయుల ముఖంగా అందరినీ కోరుకునేది ఏంటంటే ఈరోజు సాయంత్రం 4:30 వరకు కూడా ఈ సూర్యకళా మందిరంలో ఈ కార్యక్రమం జరుగుద్దండి. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అందరినీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రోటరీ క్లబ్ వారు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఒక రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేస్తూ చాలామంది అడ్వకేట్లు, పబ్లిక్, రోటరీ క్లబ్ వారు అలా చాలామంది కూడా వచ్చారు. ఈ రక్తదానం అనేది ఎంత అవసరము, రక్తదానం ఎవరు ఇవ్వచ్చు, దాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, నీడి పబ్లిక్ ఎలా యూజ్ చేయాలి, అవన్నీ కూడా ఈ రక్తదాన శిబిరంలో డాక్టర్లు వివరించడం జరిగింది. అవన్నీ కూడా తెలుసుకొని ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఎంతటి అవకాశము అంటే ఎన్ని ప్రాణాలను మనము నిలపగలుగుతాము ఆ డొనేషన్ ఇచ్చి. ప్రతి 2 సెకండ్లకి కూడా ఎంతో మందికి బ్లడ్ అనేది అవసరం అవుతా ఉంది. అంత కావాల్సిన బ్లడ్ అనేది మన దగ్గర ఎక్కడ కూడా ఉండదు. ఈ డొనేషన్ వల్లే మనం సమీకరించడం జరుగుతుంది. సో బ్లడ్ డొనేషన్కి ఎక్కువ మంది డోనర్స్, దాని గురించి బ్లడ్ ఇస్తే మనకి ఏమీ ఆరోగ్య లోపం ఉండదు, బ్లడ్ ఇస్తే మళ్ళీ బర్త్ వస్తుంది బ్లడ్ అనేది అని తెలుసుకొని ఎక్కువ మంది డోనర్స్, ఆరోగ్యవంతులైన వాళ్ళు వచ్చి ముందుకొచ్చి ఆ డొనేషన్ ఇచ్చి నీడీ పర్సన్ కనుక మనం అందజేసినట్లయితే ఈ బ్లడ్ డోనర్స్ ఈ శిబిరం నిర్వహించిన దానికి ఈ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇది జరుగుతున్నందుకు చాలామంది ప్రాణాలను ఆ రకమైన కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టినందుకు రోటరీ క్లబ్ వారికి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాకినాడ జిల్లా సామర్లకోటలో నూతనంగా ఆధునీకరించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. సామర్లకోటలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించిన జేపీ కన్స్ట్రక్షన్ అధినేత ప్రభాకర్ ను ఎస్పీ అభినందిస్తూ సాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం స్టేషన్ ఆధునీకరణకు ప్రత్యేకంగా కృషి చేసిన సిఐ సురేష్ మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. తదుపరి ఆధునీకరించిన స్టేషన్ ను ఎస్పీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ సిఐ అంకబాబు, సామర్లకోట ఎస్ఐలు మూర్తి, మౌనిక, సతీష్, ఏఎస్ఐ రత్నం, సింహాద్రి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్లోజ్ చూసి ఉండొచ్చు. కాకపోతే ఫస్ట్
మనం ఉన్న ప్లేస్ ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ తీసుకున్నామంటే పిల్లలు ఇంట్లో ఉన్నది కానీ స్కూల్లో ఎక్కువ ఉంటారు. ఆ స్కూల్ ఎలా ఉందనేది ఇంపార్టెంట్. అదేవిధంగా వర్కింగ్ ప్లేస్ ఏదైనా ఉండొచ్చు, మీరు ఉన్న ప్రెస్ ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ ఉండొచ్చు, పోలీస్ స్టేషన్ ఉండొచ్చు, హాస్పిటల్ ఉండొచ్చు. ఆ ప్లేస్ బాగుండాలి. ఎందుకంటే యాజ్ అ స్టాఫ్గా వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక రోజుల్లో ఇంట్లో ఎన్ని టైం ఉంటారు? 6 గంటలు 7 గంటలు మ్యాక్సిమం నేను చెప్తున్నది. రిమైనింగ్ 15-16 గంటలు ఎక్కడ ఉంటారు? వాళ్ళు వర్క్ చేస్తున్న ప్లేస్లో ఉంటారు. ఆ ప్లేస్ బాగలేకపోతే పని చేస్తున్న విధానం కూడా తగ్గుతాయి. బికాస్ కూర్చోవడానికి ప్లేస్ ఉండదు. ఒక కష్టపడి బయటకు తిరిగేసి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ ఉండదు. అలాంటి ప్లేస్ ఉన్నప్పుడు వాళ్ళు పని చేస్తున్న విధానం కూడా ఆటోమేటిక్లీ తగ్గిపోతాయి. సో పని చేస్తున్న ప్లేసు, పని చేస్తున్న విధానము ఒకటి రెనోవేట్ చేసి మంచి, ఫర్ ఎగ్జాంపుల్ పైన చూసాము ఒక బందోబస్తు ఉంటాయి. 8 గంటలు 9 గంటలు వెంటలు నిలబడి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి కూర్చుకోవడానికి కూడా ఒక ప్లేస్ లేనప్పుడు పైన వెళ్ళి ఫ్యాన్ వేసుకుని ఇంకా కార్డ్స్ కూడా పెట్టేసామంటే కనీసం ఒక 6 గంటలు పడుకున్నారంటే మైండ్ కొంత రిఫ్రెష్ అవుతాయి. లేదు సమ్ టైమ్స్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, ఉమెన్ వస్తారు, వాళ్ళకి చెప్పేసి ఒక ప్రైవసీ ఒక ప్లేస్ ఉండదు. వాళ్ళు కనీసం పైన వెళ్ళి ఆ ఇష్యూ సాల్వ్ అవడం వరకు కూడా రెస్ట్ తీసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈవెన్ ఎస్ఐసి కూడా కొంత ప్రాపర్ ప్లేస్ లేదు. అంటే హాల్ లాగా ఉంది కానీ వాళ్ళు వచ్చి మాట్లాడుకోవడానికి ఒక ప్లేస్ లేదు. ఆ ప్లేస్ కూడా SI1, SI2 అని చెప్పేసి 2 ప్లేస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇలాంటి ఈ క్రియేట్ చేయడం అనే ఒక ఇనిషియేషన్ వచ్చినదికి సిఐ గారికి, SDPO మేడంకి ఇద్దరికి కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. తర్వాత అది చెయ్యాలంటే ఖచ్చితంగా ఇది ఇచ్చామని చెప్పి ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రజలకి ఉపయోగపడతాయి. అదేవిధంగా అందరూ ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్, పోలీస్ స్టేషనే ఫస్ట్ ప్రయారిటీగా వస్తుంటారు. అలాంటి ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఒక మంచిగా కనిపించాలన్న ఒక ఉద్దేశంతో పాటు ఈ ప్రాజెక్ట్ని ఒక ప్రాణం ఇచ్చిన JP కన్స్ట్రక్షన్ MD ప్రభాకరన్ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను. అంటే ఇమీడియట్గా ఇలాంటి ఒక హెల్ప్ కావాలన్నప్పుడు పోలీస్కి ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే ఎందుకంటే పోలీసు మేము డ్యూటీయే చేస్తాము కానీ అందరికీ శత్రువులాగానే కనిపిస్తాము, అంతే కదా. మనం ఎవరు మిత్రుడిగా కనిపించేది కానీ ఛాన్సెస్ తక్కువ యాక్చువల్లీ. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని మనం పట్టుకోవాల్సిందే, అది మన పని. కానీ తప్పు చేస్తున్న వాళ్ళని పట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా మేము శత్రువు అయిపోతాము యాక్చువల్లీ. సో అలాంటి పరిస్థితిలో పోలీస్కి ఇమీడియట్గా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చి అది ఏదో ఇచ్చేస్తానబ్బా మీరు ఏదో చేసుకోండి అని చెప్పకుండా, దాన్ని కూడా రామకృష్ణ అని అనుకుంటున్నాను, రామకృష్ణ ఇంకొకరి పేరు తేజ, ఇద్దరు కూడా సపోర్ట్కి ఇస్తూ ఇలాంటి ఇంత పెద్ద మార్పులని 1.5 months అంతే కదా, 1.5 months మ్యాక్సిమం 2 months, దాదాపు 2 monthsలో చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. ఈ టైంలో అన్నీ ఇలాంటి ఒక వర్క్ తీసుకున్నామంటే మినిమం 4 to 5 months అనేది మినిమం కావాలి. కానీ అలాంటి ఒక వర్క్ని 2 monthsలో చేయాలంటే దానికి ఎంత క్వాలిటీ కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే ఆ వర్క్ వస్తాయన్నది ఇది ఒక ఎగ్జాంపుల్. ఎంత థ్యాంక్స్ చెప్పినా JP కన్స్ట్రక్షన్స్ MD ప్రభాకరన్ గారికి తగ్గదు. కాకపోయినా చాలా చాలా థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఇట్స్ అ గ్రేట్ సపోర్ట్. మీరు ఇచ్చిన సపోర్టు మేము ఇక్కడ ఉన్నా లేకపోయినా, ఎవరు లేకపోయినా మీరు ఇచ్చిన సపోర్ట్ అనేది ఎంతమంది ఇక్కడ వచ్చినా అది నిలబడతాయి యాక్చువల్లీ. సో అదేవిధంగా దానికి వెనక ఇది 2 పార్ట్ ఉంది. CA గారు SDPO మ్యామ్ కాకుండా, JP కన్స్ట్రక్షన్ MD గారు కాకుండా దాని వెనక చూసామంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టాఫ్ SI నుంచి తర్వాత హోంగార్డ్ వరకు కూడా ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా లేకుండా ఈ షేప్ రాదు. ఏదో ఒక విధంగా వాళ్ళు అన్ని అడ్జస్ట్ చేస్తూ కష్టపడి వారు వర్క్ టైం కాకుండా దీనికి ఎక్స్ట్రా సపోర్ట్ చేస్తుంటారు. సో స్టాఫ్ కూడా ప్రతి ఒక్క స్టాఫ్కు ఎవరెవరు ఈ షేప్ రావడానికి కష్టపడ్డారో అందరికి కూడా ధన్యవాదాలు చెప్పి, ఎక్కడ వెళ్ళినా ఆ ప్రెస్ కోఆర్డినేషన్ అనేది సామలకోటలో, పెద్దాపురంలో ఎక్కువ కనిపిస్తాయి. సో మేము చేసిన ప్రతి ఒక్క వర్క్ కూడా మీరు వచ్చి దాన్ని ప్రొజెక్ట్ చేసి ఎలక్షన్స్లో కూడా మీరు బాగా సపోర్ట్ చేశారు. దానివల్ల ఎలక్షన్స్ కూడా కౌంటింగ్ కూడా ఎలాంటి చిన్న ఇష్యూ లేకుండా మనం కంప్లీట్ చేయడం జరిగింది. అదే సపోర్ట్తో పాటు ఈరోజు కూడా మీరు అందరు ఇక్కడ రావడం చాలా చాలా థ్యాంక్ యూ. ఈ అవగాహన అందరికి కూడా. తొండంగి మండలం కొమ్మనాపల్లి గ్రామంలో డయేరియా ప్రబలుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం జరిగిందని, ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని తుని ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు.
తొండంగి మండలం కోమనపల్లి గ్రామంలో డయేరియా వ్యాపించిన సందర్భంగా ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆమె పరామర్శించి వైద్యులకు పలు సూచనలు అందించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే తగ్గుముఖం పట్టిన వారిని ఇంటికి పంపించడం జరిగిందని, మరికొంతమందిని మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం ఆసుపత్రిలో కొందరు చికిత్స పొందుతున్నారని, భయపడవలసిన అవసరం లేదంటూ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. వచ్చినాయండి, అవి కాజ్ అనాలిసిస్ అనేది చేస్తా ఉన్నాము. కొంత ఫుడ్ పాయిజనింగ్ రిలేటెడ్, అలానే వాటర్ కంటామినేషన్ ఉందా అనేది సస్పెక్ట్ చేస్తూ ఆ వీలో కూడా మనము అన్ని కూడా టెస్టులు పంపించడం జరుగుతూ ఉంది. వాటరు, అలానే ఫుడ్, వాళ్ళు తీసుకున్న ఫుడ్ 2 రోజుల క్రితం కొన్ని రొయ్యలు, పీతలు, అలాగే సీ ఫుడ్స్ కూడా తీసుకున్నారండి చాలా మంది. సో వాళ్ళైతే బాగా సివియర్ గా ఎఫెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళకైతే బాడీలో ఇన్ఫెక్షన్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంది. హైపోటెన్షన్ వచ్చి కొలాప్స్ అవుతా ఉన్నారు. ఒక పేషెంట్ అలాగా సడన్ గా కొలాప్స్ అయింది. నిన్న అయితే బాగానే ఉంది. ఆ పేషెంట్ ఇంటికి వెళ్ళారు, మన వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. సో అందరికి నేను చెప్తుంది ఏంటంటే, ఏదైనా ఒక వామిట్ అయినా, విరోచనమైనా, కడుపులో నొప్పి ఉన్నా, లేకపోతే కళ్ళు తిరుగుతా ఉన్నా, ఏదైనా నీరసంగా ఉన్నా వెంటనే హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోండి. తగ్గిపోద్దని అని ఇంట్లో ఉండొద్దు దయచేసి. అలానే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏమైతే వాటర్ మనకి సోర్స్ ఉందో ఆ వాటర్ సోర్స్ ను కూడా మార్చడం జరిగింది. సేఫ్ వాటర్ మనం ట్యాంక్స్ ద్వారా RWS వాళ్ళు సప్లై చేస్తా ఉన్నారు. ఆ వాటర్ ని తీసుకోమని చెప్తున్నాం ఊళ్ళో అందరికి. ట్యాంక్ క్లీన్ చేయడం జరిగింది 13th. అందరికీ నమస్కారం. నిన్న ఒక ఇన్సిడెంట్ కొమ్మనాపల్లిలో జరిగింది. ఫుడ్ వాటర్ కంటామినేషన్ వల్ల ఒక 34 మంది, చాలా మంది అస్వస్థతకి పాలయ్యారు. వాళ్ళంతా ఫుడ్ పాయిజనింగ్ కి పాలయ్యారు. ఆల్రెడీ రిపోర్ట్స్ అయ్యి పంపించడం జరిగింది, వాట్ ఈస్ ద కాజ్ అని చెప్పి. తప్పకుండా యాక్షన్ తీసుకోమని చెప్పాము. సూపరింటెండెంట్ గారికి డైరెక్షన్స్ కూడా ఇచ్చాము. ఇప్పటికే ఒక 10 మంది వరకు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఎట్ హోమ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళంతా. ఇంకో 10 మంది కొంచెం క్రిటికల్ గా ఉంటే వాళ్ళని కాకినాడ GGH కి పంపడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి 3 ఉన్నారు ఇక్కడ. మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ ఎట్ హోమ్ కేర్ తీసుకుంటున్నారు వాళ్ళు. సో ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఏం పర్లేదు, పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ భయపడనక్కర్లేదు. యు ఆల్ ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలబెట్టుకుని తన తొలి 5 సంతకాలు ప్రజా సంక్షేమం కోసం చేసి తన చిత్తశుద్ధిని చాటుకున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలకు అందజేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటగా మెగా డిఎస్సి జీవోపై తొలి సంతకం చేసి 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్లు 3,000 నుంచి 4,000కు పెంచడం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సన్ దస్త్రాలపై సంతకం చేయడం జరిగిందని, మోసపూరిత మాయమాటలతో అధికారంలోకి వచ్చిన గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమికి అధికార పగ్గాలను అందించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అడుగులు వేయడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అఖండ విజయాన్ని అందించడం జరిగిందని, టీడీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు ఆమోదయోగ్యమైన పరిపాలన అందిస్తుందని తెలిపారు. పెన్షన్దారులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, యూటీఎఫ్ సభ్యులు తదితరులు కొండబాబుకి స్వీట్స్ అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, లీగల్ సెల్ సభ్యులు, యూటీఎఫ్ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసేసిన ప్రభుత్వం మళ్ళీ అది పెట్టించుకోవాలని ఎంతో మంది కోరితే దాని ప్రకారంగా మాట ఇచ్చారు. మాట ప్రకారంగా 4వ సంవత్సరం అన్నా క్యాంటీన్ పెట్టిందని పెట్టారు. ఈరోజు మెగా డిఎస్సి ఏదైతే మాట ఇచ్చారో మెగా డిఎస్ మీద మొట్టమొదటి సంతకం పెట్టారు. సుమారు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసుకునే అవకాశం వచ్చింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసీన్ సత్యరాజు. మేము ఆంధ్రప్రదేశ్ యువత తరపున చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 5 సంతకాల్లో ముఖ్యంగా ప్రయారిటీ తీసుకుని స్కిల్ సెన్సస్ గురించి పెట్టిన సంతకం గురించి మాట్లాడడానికి వచ్చున్నాము. అయితే దేశంలోనే ప్రప్రదంగా ఫస్ట్ టైం మన ఆంధ్రాలో స్కిల్ సెన్సస్ ని ప్రవేశపెట్టి చంద్రబాబు నాయుడు గారు యువతకి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, గ్లోబల్ ఇండస్ట్రీస్ కావాల్సిన స్కిల్స్ లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, దాన్ని ఎలా మనం పూరించుకోవాలి, దానికి తగిన సెక్షన్ ఇచ్చుకొని గ్లోబల్ ఇండస్ట్రీస్ తగినట్టుగా మన యువతని ఎలా రెడీ చేయాలి, వాళ్ళని తద్వారా నాలెడ్జ్ డ్రివెన్ ఎకానమీని మన స్టేట్కి తీసుకొచ్చి మన ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ మనం ప్రపోజ్ చేసామో వాటన్నిటికీ సరిపడే అంత
ఎకానమీని మనం డెవలప్ చేసుకుని స్టేట్ని ముందంజలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ డెసిషన్ మా యువత అంతా కూడా హర్షిస్తున్నారు. దీనికి ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇదే విధంగా యువతని డిఫరెంట్ డిసిప్లిన్స్ లో ప్రతి సంవత్సరం ఎంతమంది అయితే బయటకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు చాలా గ్రాడ్యువల్ గా తగ్గిపోయింది. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతుంది. ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్ళు బాగా వెనకబడింది. ఇండస్ట్రీస్ ని తెప్పించాలనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎంత ముందుకెళ్ళినా కూడా దానికి తగినట్టు స్కిల్స్ మన యువతలో లేకపోవడం వల్ల ఇండస్ట్రీస్ వచ్చిన వాళ్ళు బయట స్టేట్స్ నుంచి వాళ్ళని మనం ఎంప్లాయీస్ ని తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. సో ఎప్పుడైతే ఇలాంటి స్కిల్ సెంటర్స్ జరిగి ఆ గ్యాప్ ను బ్రిడ్జ్ చేయగలుగుతామో మన యువతే మన ఇండస్ట్రీస్ కి వచ్చిన ప్రతి దాంట్లో మనం ఆక్యుపై చేసుకుని వాళ్ళ నుంచి మన ఎకానమీ, మన శాలరీస్ ని క్రెడిట్ చేసుకునేలా చేసుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ సంబంధిత స్కిల్ సెన్సెస్ కి సంబంధించిన దానికి నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు పెద్దలు వనమాడి కొండబాబు గారికి అభినందనలు తెలియజేయడానికి రావడం జరిగింది. మరి ఈ సందర్భంలో నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేయడం అనేది యూటీఎఫ్ గా మేము అందరం హర్షం ప్రకటిస్తా ఉన్నాము. ఈ రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం డిఎస్సీలు తీస్తూ మరి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగులు గత 5 సంవత్సరాల కాలంలో కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు కాక తీవ్రమైన ఆశాభంగం చెందున్నారు. మరి మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన విధంగా మరి ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని డిమాండ్ల పరిష్కారానికి ఆయన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక విద్య పూర్తిగా నాశనమైన పరిస్థితి. 3, 4, 5 తరగతులని 117 ద్వారా హై స్కూల్ మెర్జ్ చేయడం ద్వారా ప్రాథమిక పాఠశాలలన్నీ నాశనమైన పరిస్థితి ఉంది. అలాగే హై స్కూల్స్ లో కూడా ఒకే మీడియం చేసి అక్కడ పోస్టులు తరలించిన పరిస్థితి ఉంది. మరి అన్నింటినీ సరిచేస్తూ మరి కొత్త ప్రభుత్వం 117 రద్దు చేయాలని, ఉపాధ్యాయుల పోస్టులని పెంచే విధంగా ఇంగ్లీష్ మీడియంకి, తెలుగు మీడియంకి పోస్టులు ఇస్తే మరికొన్ని పోస్టులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తాం. మొదటగా మెగా డిఎస్సి 16,347 పోస్టులకు తొలి సంతకం చేసిన రాష్ట్ర ప్రభుత్వాధినేతకి యూటీఎఫ్ కాకినాడ జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యాన్ని గుర్తించి విద్య లేనిదే ప్రపంచం లేదని తెలిసి ఈరోజు విద్యాశాఖని అతి కీలకమైన శాఖగా గుర్తించి యువ నాయకుడు నారా లోకేష్ గారికి మంత్రిని చేయడం అనేది చాలా అపూర్వ ఘట్టం. మన రాష్ట్ర చరిత్రలో ఇదే మెగా డిఎస్సి. నా పేరు చక్రవర్తి, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజున మరి కాకినాడ జిల్లా సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారిని మరి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో ఆయన అభినందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అదే సందర్భంలో మరి డిఎస్సి ప్రకటించి మరి మొట్టమొదటి సంతకం చేసినందుకు కూడా ఈ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మరి ఇదే పద్ధతిలో మరి నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రి అయ్యారు. కానీ ఈ విద్యాశాఖకి గత 5 సంవత్సరాల్లో గొడ్డలు పెట్టుగా మరి 117 జీవోని తీసుకొచ్చి విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని గణనీయంగా తగ్గించి ఒక్క డిఎస్సి కూడా వేయకుండా మరి పేద, బడుగు, బలహీన వర్గాలు చదువుకునే విద్యని పుట్టుపడేటట్లుగా చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా 117 జీవోని రద్దు చేయాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగే విద్యాశాఖలో ఉండేటువంటి సమస్యలు కూడా పరిష్కారానికి దిశగా వహించి మరి తక్షణమే కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇమీడియట్ గా సమస్యలు కూడా పరిష్కరించి మరి విద్యాశాఖ అభివృద్ధికి దోహదం చేసే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అనేటువంటిది ఆశిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మరి నూతన ప్రభుత్వానికి, మంత్రివర్గంలో మంత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా యూటీఎఫ్ శాఖ పక్షాన. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా సామర్లకోటలో నూతనంగా ఆధునీకరించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. పనిచేసే కార్యాలయాలు ఆహ్లాదకరంగా ఉంటే ఉత్సాహంగా పనిచేయవచ్చునన్న ఎస్పీ. రోటరీ బ్లడ్ బ్యాంక్ క్యాంపులకు రక్తం అందించేందుకు ముందుకు వస్తున్న యువత అభినందనీయులు. ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందించి ప్రాణదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న జిల్లా జడ్పీ కమలాదేవి.
ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రజా సంక్షేమం కోసం తొలి 5 సంతకాలు చేసి చంద్రబాబు తన చిత్తశుద్ధిని చాటుకున్నారన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.